You both, it's the first time multi-starrer with Mohan Babu garu, Vishnu and Manoj. And for me, Tanish also. Tanish is also. So మీరు అంటే ఒక సినిమా చేశారు చిన్నప్పుడు పెద్ద అదే మోహన్ బాబు గారితో అవి పక్కన పెట్టేద్దాం. సో టెల్ మీ అబౌట్ ఫస్ట్ మీ క్యారెక్టర్ గురించి చెప్పండి, మీది ఎలా ఉండబోతుంది? ఆయనదేమో నత్తి, ఇందేమో సుత్తి, మరి మీది? నాదేం ఉండదండి, అంటే బేసికలీ మీరు ఉండరా సినిమాలో? మూగవాడిని. మూగవాడు సినిమాలో he doesn't speak అన్నమాట. సో డైలాగ్స్ యూజువల్ గా అంటే ఒకరికి నత్తి, ఒకరికి సుత్తి, ఒకరికి అసలు మాట్లాడలేదు. ఒకరు మాట్లాడేది అర్థం కాదు ఎవరికి. అతిగా మాట్లాడుతారు. నేను మాటల్లో వేరే మాట్లాడేస్తారు, ఈయనకు మాట్లాడడం రాదు. మాట్లాడడం రాదు, మాట్లాడుతుంటే కదా మీరు పుట్టుకతోనే మోగా ఈ సినిమాలో. బట్ ఒక ఛాలెంజ్ ఏంటంటే ఈ క్యారెక్టర్లో ఆ మూగ ఇదితోనే హ్యావ్ టు కన్విన్స్ పీపుల్, అంటే ఆ కామిక్ ఇది రావాలి. ఇట్ వాస్ టఫ్ బట్ ఇట్ వాస్ ఫన్. అంటే మీ ముగ్గురు కలిసి కాంబినేషన్ లో ఏదైనా ఉందా ఒక సీన్? చాలా ఉన్నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. సో ఇప్పటి వరకు నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకేమో నత్తి, ఈయనేమో అనవసరంగా ఎక్కువగా మాట్లాడి సుత్తి కొట్టిస్తా ఉంటారు, మీరు మూగవాళ్ళు. బట్ ఇదంతా ఇంటూ మీకు ఏముంటుంది ఇంకా అనే టైప్లో ఉంటుంది. బట్ దిస్ ఇస్ లైక్ హిలేరియస్ ఫన్. మా ముగ్గురు అంటే మొత్తం మనోజ్ అన్న, నేను, విష్ణు అన్న అండ్ వరుణ్, కిషోర్ భయ్య, అందరిది ఈ కాంబినేషన్, ఈ క్యారెక్టరైజేషన్స్ తోనే టూ మచ్ ఫన్ ఉంటుంది. అను మీ ముగ్గురు కలిసి ఏదైనా కామన్ సీన్ ఏదైనా చేశారా? లైక్ అంటే నాకు అర్థం కావట్లేదు ఎలా ఉంటుందా పిక్చరైజేషన్. ఒకళ్ళేమో నత్తి, ఒకళ్ళేమో సుత్తి, ఒకళ్ళు మాట్లాడరు. ఇప్పుడు మీ ముగ్గురు కూర్చొని స్క్రీన్ ముందు ఏం చేస్తారా అని కుతుతోటి అడుగుతున్నాను నేను బా కదా. ఇప్పుడు అందుకనే అడుగుతున్నాను, అంటే మీ ముగ్గురిది ఉందా లేదా మధ్యలో విష్ణు అను మనోజ్ వచ్చి ఏమన్నా మమ్మల్ని బ్యాలెన్స్ చేస్తారా అని డౌట్ వచ్చింది. అంటే నేను కొన్నిసార్లు నేను మాట్లాడను. ఇప్పుడు విష్ణు అన్నది అండ్ కిషోర్ అన్నది ఒక బ్యాచ్ ఉంది, అండ్ నేను మనోజ్ అన్న వరుణ్. సో నేను మాట్లాడలేనివి నేను ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంది. సుత్తితో ఆయన చెప్తారా? ఈయన సుత్తితో ఏం చెప్తారు, మనోజ్ అని లాస్ట్ కన్వే చేస్తారు. ఇప్పుడు బాగుంది. అయితే మీరు విష్ణు బ్యాచ్, వీళ్ళు మనోజ్ బ్యాచ్. సో ఇప్పుడు నాకు అర్థమైంది క్లియర్ గా. బట్ అందరూ హోల్ టుగెదర్ సినిమా ఒకటే రూఫ్ కింద. అందరూ ఓకే బ్యాచ్. అంటే అది మళ్ళీ డీపర్ స్టోరీ ఎందుకు? అది నేను కన్ఫ్యూజ్ అవ్వద్దు. వద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయదు. ఇప్పటికే నేను ఎక్కడ షాక్ లో ఉండిపోయానంటే మీ ముగ్గురిని కలిపి ఒకే సీన్ లో క్యూరియాసిటీ ఉంది కదా, మీరు అలాగే ఉంచండి. బాగా ఉంది, సూపర్. అంతే, అదే మనకు కావాలి. బట్ ఎక్కడ డ్రాప్ అవుతుంది అవ్వదు. ఇట్స్ గోనా బి ఫన్ ఫిల్డ్ ఫిల్మ్. మరి చూద్దాం అండి. ఇట్స్ ఎనీవేస్ ఇట్స్ కమింగ్ అవుట్ కదా వెరీ సూన్. సో ఐ విల్ లెట్ యూ గైస్ నో. మళ్ళీ ఆఫ్టర్ రిలీజ్ మళ్ళీ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, క్యారెక్టరైజేషన్స్ తోనే ఇంటర్వ్యూస్. అంతేనా? అంటే గెటప్స్ చేసుకొని వస్తారా? అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, గెటప్స్ అవసరం లేదు. జస్ట్ ఓ అయితే ఇంక నేను తనిష్ ఇంటర్వ్యూ చేయక్కర్లేదు కదా. తనిష్ చేయక్కర్లేదు, వరుణ్ కూడా చేయక్కర్లేదు. ఇప్పుడు వరుణ్ అంటే వరుణ్ అంటే క్యారెక్టర్ అట్లీస్ట్ కొంచెం సుత్తి కదా, ఏదో పర్లేదు. అది ఓన్లీ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఫుల్ కంప్లీట్ చేంజ్ ఉంటుంది క్యారెక్టరైజేషన్. చెప్పే ఇంటర్వ్యూ బ్లాగ్ కూడా చెప్పే మరి. చెప్పేచ్చా? చెప్పండి, కొంచెం లీక్ చేయండి. దట్స్ ఫైన్. సో కొంప ముంచి సెకండ్ హాఫ్ లో తనిష్ క్యారెక్టర్ కి మాటలు రావు కదా? వచ్చినా రావచ్చేమో, చెప్పలేము. యాక్చువల్లీ మేము కుంభకే మేళా అని ఉంటుందండి ఫస్ట్ లో. ఏ మేళా? కుంభకే మేళా అని. అందులో మేము అందరం తప్పిపోతాం బేసికల్లీ. బ్యాంకాక్ లో తప్పిపోయిన తర్వాత ఒక్కొక్క దగ్గర పెరిగేసరికి వాళ్ళు తనీష్ వాళ్ళ తండ్రికి మూగ అనమాట. అది ఈయనకు వచ్చేస్తుంది. మా నాన్నకి మీరు ఇప్పుడు కథ రాస్తున్నారా? చూస్తే కథలు చెప్పారు, కథలు దానికి వచ్చాను. సినిమా కథ చెప్పమని అడిగాను, మీరు సొంత కథలు రాయమని లేదు. లీకింగ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది. సరే, ఇంతకీ ఇప్పుడు స్టోరీ ఇలా అన్నమాట, ఇలా జరిగింది. స్టోరీ ఏం చెప్పలేదు, అదే మీ క్యారెక్టరైజేషన్స్ చెప్పారు. సో స్టోరీ ఇట్స్ గోనా బి ఫన్ ఫిల్మ్. Too much fun. Every scene, every frame, it will be fun. First half I heard you guys gone to Bangkok. మోహన్ బాబు గారే చెప్పారు నాకు, అందుకని. అయితే ఓకే, పటాయికి వెళ్ళామండి. ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ కదా, 2 వీక్స్ షూట్ చేసాం అక్కడ. షూట్ చేశారు, ఓకే. ఆఫ్ ద సెట్స్ ఫన్ ఎలా ఉంది? ఉండదండి ఆఫ్ ద సెట్. అబ్బా అలా కాదు, చెప్పండి. నాట్ ఇన్ మోహన్ బాబు గారి ప్రొడక్షన్, నో వే, బికాజ్ వి ఆర్ వెరీ మచ్ సిన్సియర్ ఇన్ ద సెట్స్. ఆఫ్ ద సెట్స్ లైక్ బాగుండేది. అంటే అవుట్డోర్ అన్నాక నార్మల్ గానే రచ్చ ఉంటుంది. అండ్ మా గ్రూప్ ఇట్ వాస్ బికాజ్ యు గైస్ ఆర్ ఆల్ యంగ్స్టర్స్ కదా, ఆబ్వియస్లీ ఏదో కొంచెం గొడవ చేసే ఉండాలి కదా. గోల అనేది ఎప్పుడు ఉంటుందండి. స్కై డైవింగ్, పారాసీలింగ్ అవన్నీ చేసామండి. జెట్ స్కీ. బ్యాంకాక్ అనగానే నేను ఇంకేమైనా క్వశ్చన్స్ అడుగుతాను అనుకుని కంగారు పడ్డారు ఏంటి? అనుకున్నాను. ఫుడ్ కి చాలా దూరంగా ఉంటారండి. మీరు ఇందాక మీ ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ మారింది, అందుకని డౌట్ వచ్చింది. ఇండియన్ కుక్ తీసుకెళ్ళి అక్కడే ఫుడ్ వండుకున్నాం యాక్చువల్లీ. ఏంటి ఫుడ్? ఇండియన్ కుక్ తీసుకెళ్ళి ఫుడ్ వండుకున్నారు.
బట్ జెట్ స్కీ రైడింగ్ అవన్నీ బాగుండింది, బనానా రైడింగ్. అంటే మాకు చెప్పకుండా వెళ్ళారండి అది బేసికలీ. మేము ఉన్నామని కనీసం తనిష్ వస్తావా, వరుణ్ వస్తావా, ఎవరు వెళ్ళారు మిమ్మల్ని వదిలేసి? అదే మేము రూమ్లో కూర్చుని పొద్దున్న ఎప్పుడు వద్దా షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా అని కూర్చున్నాం. మీరు మరి మొన్న అప్పుడు పేపర్ రోడ్ వచ్చింది మరి. పేపర్ లో ఒకటి వచ్చిందండి యాక్చువల్లీ బ్యాంకాక్ చెప్పచ్చు లేదో మరి చెప్పచ్చు చెప్పండి. వచ్చిందిగా ఆల్రెడీ. పేపర్ లో వచ్చేసింది కదా. Actually, what happened ఓ was, డీసీలోనే. yeah, DC లో they wrote some article that about నా గురించి. అవును, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి మీరు బాగా హార్ట్ బ్రేక్ చేస్తారంటే అమ్మాయిల్ని బాగా లైక్ యు నో యు ఆర్ నోన్ ఫర్ ఇట్. అయ్యో రెండోసారి వచ్చింది డీసీ. వాళ్ళకి బేసిక్గా నేనంటే కొంచెం ఇష్టం ఉంది. But no, actually what happened was we went out one day ఒక రోజు బ్యాంకాక్ లో మేమంతా బయటికి వెళ్ళి హోటల్ రూమ్ లో కూర్చుంటాం చేస్తున్నాం. me and him. అవును, ఆయన వదిలేసి వెళ్ళిపోయారు మిమ్మల్ని తీసుకెళ్ళకుండా. అందుకే మేము ఆయన వదిలేసి వెళ్ళిపోయాం. మేము ఆయన రాలేదు అప్పుడు. జెట్ స్కీయింగ్. సో నేను తని మనోజ్ అండ్ ఐ థింక్ who else came అప్పుడు మన గ్రూప్ మొత్తం గ్రూప్ అంతా I think Lakshmi Akka was also there, no? So మేమంతా we were going to a place and లాస్ట్ టైం కూడా జాయిన్ అయ్యాడు. what happened was నేను తిను ఇక్కడ we went to this place 7-Eleven ఉంటుంది కదా. we were just going for a walk and 7-Eleven కి వెళ్ళి we went to Mama's Pepsi's Sprite or something. We went to get something, some food or something. ఓకే. ఆడికి వెళ్ళేసరికి ఒక this guy was there. వాడు వచ్చి జస్ట్ నన్ను డైరెక్ట్గా he punched me in my face. నా మొహం మీద కొట్టాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు కొట్టాడో ఏమైందో అసలు అర్థం కాలేదు. ఆబ్వియస్గా మొహం మీద కొడితే ఎవరికేం ఉండాల్సింది లేడు ఆ టైం. లేడు.